సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెరకు పరిచయం అవుతున్న మరో కథానాయకుడు సుధీర్. ఈ యువ హీరో నటిస్తున్న SMS విడుదలకు సిద్ధమైంది. శివ మనసులో శృతి అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజినా కథానాయిక. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర ఆడియో మంచి విజయాన్ని అందుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న SMS ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయకుడు సుధీర్ చెప్పిన విశేషాలు చూసొద్దామా? నా ప్రేమే చూసానమ్మా నీలో ఇప్పుడి తోలి కన్నీళ్ళు ఎన్నాళ్ళు దాచాలింకా నాలో కొంచెం సుఖం కొంచెం దుఃఖం పంచేందుకే. మా మూవీ SMS శివమనసులో శృతి మూవీ ఆడియో రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్తో మంచి రివ్యూస్ వచ్చినాయి. సో ఇవాళే సెన్సార్కి వెళ్ళింది పిక్చర్ కూడా. సో ఈ ఫిబ్రవరి 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా నాకు అన్నిటికన్నా ఈ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఏంటంటే, బిఫోర్ ఆడియన్స్కి వెళ్ళక ముందులో రేపే మాయ కృష్ణ గారు సినిమా చూడడానికి వస్తున్నారు. సో కొద్దిగా టెన్షన్గా ఉంది. ఫస్ట్ ఆయన మాటలు చేయవచ్చినా సరే అది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. క్యాన్ ప్లీజ్ కాల్. ఇప్పుడు ఎందుకు దాన్ని కాల్ చేడుతా పాప? శృతి ఉంటే పిలువమ్మా, శివ వచ్చాడని చెప్పు. శృతి అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం. అసలు అమ్మాయిలా పడనుకున్నాను. నాకు నా లైఫ్లోకి ఇది వచ్చింది. అదే సినిమా ఫిబ్రవరి 10కి ప్లాన్ చేస్తున్నామండి. సో ఆల్మోస్ట్ 200 to 250 to 300 థియేటర్స్ మధ్యలో ప్లాన్ చేస్తున్నాం. సో ఫైనల్గా కొద్దిగా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది ఇంకా. అండ్ ఆడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ మావయ్యని ఆల్రెడీ ఇంప్రెస్ చేశాను. సో మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. నా షో రీల్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అలాగే ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు ఫేవరెట్ సాంగ్ అంటే కనుక ఇది నిజమే సాంగ్ నాకు ఫేవరెట్. ఎందుకంటే ఆ సాంగ్ వినడానికి కూడా బాగుంటుంది, విజువల్స్ కూడా చాలా బాగుంటాయి, డాన్సెస్ కూడా కొత్త స్టైల్ ఉంది ఆ మూవీలో. ఆ సాంగ్లో ఎస్పెషలీ ఈ జావా వాకీస్ అని చెప్పి ఒక స్టైల్ ఉంది. యాక్చువల్లీ ఆ జావా వాకీ స్టైల్ ఏంటంటే యుఎస్లో ఎక్కువగా ఫాలో అవుతారు. రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట. అది ఒక రేంజ్లో ఉంది యుఎస్లో. సో ఆ కొత్తగా మాస్క్ పెట్టుకొని చేయడం అనేది కొత్తది అనమాట. ఇప్పటికి ఎప్పుడు బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా ఆ టైప్ ఆఫ్ స్టైల్ డాన్సింగ్ది. యాక్చువల్లీ మీకు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి. దుబాయ్లో షూటింగ్ చేసేటప్పుడు నా పక్కన ఇద్దరు డాన్సర్స్ ఉన్నారనమాట, మాస్క్ వేసుకొని, జావా వాకీ మాస్క్ వేసుకొని. సో యూఎస్ నుంచి వచ్చిన 2-3 ఉన్నోళ్ళు వెంటనే ఫోటో దిగాలని చెప్పి వచ్చి ముఖ్యంగా ఆ డాన్సర్స్ని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాళ్ళతో ఫొటోస్ దిగడమే సరిపోయింది. ఈ ఇలా ఫోజులు పెట్టి అలా ఫోజులు పెట్టి. అంటే ఆ మాస్క్ పెట్టుకున్నారు అంటే కనుక ఇట్స్ సంథింగ్ ఆ స్టైల్ డాన్స్ చేస్తారని చెప్పి నోటెడ్ అనమాట. సో అంత ఫేమస్ ఆ స్టైల్. సో ఫస్ట్ టైం ఈ SMS శివమనసులో శృతి మూవీలో ఆ జావా వాకీ స్టైల్ డాన్సింగ్ ఉంటుంది. ఇది నిజమే, ఇది నిజమే, ఇది వరకెరుగని పరవశమే. ఇది
నిజమే ఇది నిజమే చిరు చిరు ఆశలు చెరి సగమే మనము నిజమే మనసులు నిజమే మధురమైనది మౌనం నిజమే. చాలా మంది అడిగారు ఎక్స్పెక్టేషన్స్ అది అని చెప్పి. నాకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఎక్స్పెక్టేషన్స్ అయ్యే ఉండవు అనుకుంటున్నాను. అదేంటంటే మహేష్ వచ్చే టైంలో అయితే మావయ్య గారు ఫుల్గా సినిమాలు చేయట్లేదు, అంటే ఒక సర్టన్ ఆడియన్స్ వరకే చేస్తున్నారు, ప్లస్ రెగ్యులర్గా సినిమాలు చేయట్లేదు ఆ టైంలో. సో మహేష్ మీద చాలా ప్రెషర్ ఉండేది. సో తను అయితే చాలా ఈజీగా ప్రూవ్ చేశారు. కానీ నేను వస్తున్నప్పుడు అంటే యాక్చువల్లీ మహేష్ తర్వాత ఇంకో స్టార్ అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. సో నేను చెప్పేది ఏంటంటే నేను బాగా చేశాను అంటే యాక్సెప్ట్ చేస్తారు, బాగా చేయలేదంటే నేనే నా మిస్టేక్స్ వల్లనే ఫెయిల్యూర్ అనమాట. సో దానికి రెస్పాన్సిబిలిటీ నేనే ఉంటాను. సో ఎక్స్పెక్టేషన్స్ కానీ అన్ని జీరో లెవెల్లోనే ఉంటాయి. ఒక్క చిన్న కరెక్షన్ అండి, మీరు 6 ప్యాక్ పిక్చర్స్ చూశారు కదా, 6 ప్యాక్ పిక్చర్స్ ఏంటంటే నేను పోర్ట్ఫోలియో సినిమా స్టార్ట్ అవ్వక ముందర తీసుకుంది. మేమేం చేసామంటే 6 ప్యాక్ ఇప్పటికీ ఉన్నా వీడింగ్ పుట్ ఇట్ ఇన్ దిస్ మూవీ, ఈ సినిమాలో పెట్టలేదు. ఎందుకంటే నేను 6 ప్యాక్ ఉంది కదా అని చెప్పి ఫోర్స్డ్గా పెడితే ఆడియన్స్ సినిమా థియేటర్లో చూసేటప్పుడు వెంటనే డిస్కనెక్ట్ అయిపోతాడు. అంటే ఈ క్యారెక్టర్కి 6 ప్యాక్ ఎలా వస్తుందా అన్న టైప్లో అనుకోకూడదు కదా. సో ఫోర్స్డ్గా ఉంటుందని చెప్పి కావాలని పెట్టలేదు. ప్లస్ ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఒక 6 ప్యాక్ అంటే ఒక యూఎస్పీ లా అనుకోవచ్చు సినిమాకి. ఎందుకంటే అప్పట్లో ఒక 10,000 మంది 20,000 మందిలో చూసారంటే ఒకరికి 6 ప్యాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ 1000 మందిలో 6 ప్యాక్ ఉంటుంది. సో అదేం కొత్తగా ఏం లేదు. సో ఇప్పుడు అందుకోసం ఫోర్స్డ్గా పెడితే కనుక సినిమాలో కరెక్ట్ కాదు అని చెప్పి పెట్టలేదు. నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి, నెక్స్ట్ మూవీస్లో ఛాన్స్ దొరుకుతుంది షూర్గా, ఏదో ఒక స్క్రిప్ట్ సూట్ అయ్యేది ఉంటుంది. సో ఆ మూవీలో డెఫినెట్గా చూపిస్తాం. ఇంకా నైటే మా సొంతం మార్నింగ్ లానే ఫీల్ అవుతాం దిల్ దోచుది ఎక్సెట్రా నైటే ట్రాఫిక్ అంటే తెలియదే మాకు ప్రతి సెంటర్ ఖాళీ కదా వేగంగా బయసుకే వేగం సుల్లో పగలైతే మా కనులు బాలి నీ దూరే పోతా కొత్తగా ఏదో స్టైల్ చేయాలని, కొత్తగా ఏదో నాకంటూ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి నేను ట్రై చేయలేదండి. నేను ఎప్పుడు చూసింది ఏంటంటే ఈ పలానా చేసింది జనాలకి నచ్చుతుందా, ఈ కొత్తదనం జనాలకి నచ్చుతుందా అనే చూశాను. సో నెక్స్ట్ మూవీకి వచ్చేటప్పుడు కూడా నేను ఒక కొత్త స్టైల్ లాంటిది క్రియేట్ చేయాలని చూస్తున్నాను. వీడికి ఈ స్టైల్ కరెక్ట్ అని చెప్పి నేను ఫిక్స్ చేయకుండా ఎవరైనా ఇమిటేట్ చేయాలంటే కూడా కొద్దిగా కష్టంగా ఉండేటట్టుగా ట్రై చేస్తాను. నెక్స్ట్